ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్ శాతం కొద్ది కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే పొద్దున్న 7 గంటల సమయంలో ప్రారంభమవుతున్న పోలింగ్ కాస్త కొన్ని కొన్ని ప్లేసెస్ లో పోలింగ్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి అంటే ఈవీఎం లో కొంచెం మొరాయించే పరిస్థితి కనబడుతుంది. అలాగే 45 minutes లేట్ గా స్టార్ట్ అయిందని చెప్పి వస్తుంది. అలాగే పొద్దున్న ఉదయం అంటే ఎండ రాకముందే ఇది కొంచెం సీనియర్ సిటిజన్స్ ఇక్కడికి వచ్చి పోలింగ్ శాతంలో పోలింగ్ లో నుంచుని కొంత శాతం నుంచున్నప్పటికీ కూడా కొంచెం ఈవీఎంలు మొరాయించడం, అందులోని ఇక్కడ ప్రస్తుతం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల సీనియర్ సిటిజన్స్ రైట్. ఈ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ పోలింగ్ మీద ఎఫెక్ట్ పడుతుందా? ఖచ్చితంగా. ఈవీఎంలు మొరాయిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలి? వేసే పరిస్థితి ఉండదు. సో పవర్ కట్ అయినా సరే అదే పరిస్థితి ఉంటుంది. అసలే ఎండ వేడిమితో ఉన్నప్పుడు చలువు పందిళ్ళు అవి వేశారు ఇక్కడ దీనికి సంబంధించి, టెంట్లకు సంబంధించి విశాఖపట్నంలో వేశారు. కానీ మిగతా ప్రాంతాల్లో ఆ రకమైన ఫెసిలిటీస్ ఇచ్చారా లేదా అన్నది కిషోర్ మళ్ళీ కనెక్ట్ అయ్యారు. అక్కడ ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. కిషోర్ ప్లీజ్ కంటిన్యూ. సార్ ప్రస్తుతం ఇక్కడ అంటే ఈవీఎంలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంటే 45 minutes లేట్ గా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కరెంట్ సప్లై కానీ అలాగే ఈవీఎం మొరాయించడం అనేది కూడా ఎందుకంటే చాలా సెన్సిబుల్ ఏరియా. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు, అలాగే వంగ గీత కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అంటే అధికార పార్టీ కానీ ఏపీ అంతా ఎలక్షన్ జరుగుతున్నట్టు, కానీ ఇక్కడ పిఠాపురం పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఏర్పాట్లలో కొంచెం తరమాలకు అయ్యే పరిస్థితులు కాబట్టి అధికారులు సైతం కానీ అటు ఎలక్షన్ కమిషన్ కానీ అటు పోలీసులు రైట్, అక్కడ అది పరిస్థితి. సో పిఠాపురంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా ఏదో జరగబోతుందని ఒకసారిగా మనం ఈ క్లీన్ కంటెస్ట్లు ఏవైతే ఉన్నాయో, ఈసారి కీలకమైన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ అభ్యర్థులు ఏ రకంగా బరిలో ఉండిపోతున్నారు అన్నది అది కూడా ఒకసారి మనం వివరించే ప్రయత్నం చేద్దాం. జ్యోతి ప్లీజ్. పిఠాపురం 2024 సార్వత్రిక ఎన్నికలు అసలైన యుద్ధం కేర్ ఆఫ్ పిఠాపురం. నువ్వా నేనా అన్నట్లుగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలోకి వెళ్ళాలి అన్నది జన సైనికుల కాంక్ష. పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అయింది, నువ్వు అసెంబ్లీ గేటే దాటలేకపోయావు, అసలు నీ పార్టీ ఎక్కడుంది, ఇవన్నీ కూడా ఆయన మీద చాలా దారుణంగా ట్రోల్స్ చేసిన వాళ్ళందరికీ కూడా ఆయన ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం. ఇదిగో నేను గెలిచాను, ఇదిగో అసెంబ్లీకి వెళ్తున్నానని. మరి ఆ పరిస్థితి ఉందా లేదా? పిఠాపురంలో ఒక పక్క ఓట్లు వేస్తున్నా అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ రకంగా అయితే పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉంటుంది. పోలింగ్ శాతం తగ్గితే అది ఎవరికి బెనిఫిట్ అవుతుంది? అది చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఓటు కూడా చాలా కీలకమే. పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారా, లేకపోతే వంగ గీత వైపు చూస్తున్నారా? ఇక్కడ ఏంటంటే చాలా శక్తులు పనిచేస్తున్నాయి. ఒక పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే చాలా మంది సినిమా వాళ్ళు, ఆ జబర్దస్త్ వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి క్యాంపెయిన్ చేశారు. ఇక మరొక వైపు వంగా గీత గారికి అండగా ఒకరు కాదు, ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నాయకుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా అక్కడే మకా వేసి కూర్చున్నారు. చాలా కీలకం. పిఠాపురం అన్నది చాలా కీలకంగా మారుతున్న నేపథ్యం. అయితే ఇక్కడ ప్రశాంతంగా పోలింగ్ జరగాల్సిన ప్రాంతంలో ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఇది కదా ప్రతి ఒక్కరిలో కలిగిస్తున్న ఆందోళన. మరి దాని పర్యవసానం ఏ రకంగా ఉంటుందో, మరి ఎవరి వైపు వాళ్ళు మొగ్గు చూపిస్తున్నారో, పోలింగ్ శాతం తగ్గితే అది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతున్నదని చాలా కీలకంగా మారవలసిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఈవీఎంల అంశం అవనివ్వండి, లేకపోతే పవర్ కట్ అంశం జరుగుతుంది అనుకోవాలా, టెక్నికల్ ఇష్యూ ఇది సాల్వ్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఎలక్షన్ పోలింగ్ జరుగుతున్న టైంలో మనం కొన్ని వ్యాఖ్యలు చేయకూడదు. బట్ ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటుంది. ఆ వ్యూహాలతోటి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కొన్ని శక్తులు ఖచ్చితంగా పనిచేస్తున్నాయి.